అందరికీ స్వాగతం. ఈ పాఠంలో వర్ణోత్పత్తి స్థానాల గురించి తెలుసుకుందాం. మనము అక్షరాలను ఎలా పలకాలి అనే విషయం తెలుపుతుంది వర్ణోత్పత్తి స్థానం. క, చ, ట, త, ప ఈ అక్షరాలు పరశములు అంటారు. అంటే కొద్దిగా కష్టంగా పలుకున్నవి. అలాగే ఖ, చ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, ధ, భ వీటిని స్థిరములు అంటారు. అంటే స్థిరముగా పలుకున్నవి. గ, జ, డ, ద, బ ఇవి సరళములు. అంటే సౌమ్యముగా పలుకున్నవి. ఞ, ఞ, న, న, మ ఇవి అనునాసికములు. అంటే ముక్కుతో పలుకున్నవి అని అర్థం. అలాగే య, ర, ల, వ వీటి పేరు అంతస్థములు. అంటే గొంతు లోపల నుండి పలికేవి. ష, స, ష, హ ఇవి ఊష్మములు. ముఖము పైభాగం నుండి పలికేవి. అలాగే కా నుండి మా వరకు వీటిని స్పర్శములు అంటారు. ముఖమునందు ఏదో ఒక అవయవం నుండి పలికేవి. అలాగే ఆ, ఆ, క, ఖ, గ, ఘ, ఞ, హ వీటిని కంఠ్యములు అంటారు. అంటే కంఠమునందు పుట్టే అక్షరాలు. ఈ, ఈ, చ, ఛ, జ, ఝ, య, ష వీటిని తాళవ్యములు అంటారు. అంటే దవడల యందు పుట్టే అక్షరములు. రు, రు, ట, ఠ, డ, ఢ, న, ర, ష వీటిని మూర్ధన్యములు అంటారు. తల పైభాగము నుండి పుట్టే అక్షరాలు. అలాగే ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ వీటిని ఓష్ఠ్యములు అంటారు. అంటే పెదవుల నుండి పలికేవి. ఏ, ఐ వీటిని కంఠతాలువులు అంటారు. అంటే కంఠము మరియు దవడల ద్వారా పలికేవి. ఓ, ఔ ఇవి కంఠోష్ఠ్యములు. కంఠము మరియు పెదవుల ద్వారా పలికేవి. వా దంతోష్ఠ్యములు. దంతము మరియు పెదవుల సహాయంతో పలికేది. ఇలా ప్రతి అక్షరానికి వర్ణోత్పత్తి స్థానం ఉంటుంది.